హలో! అందరూ నమస్కారం. 'మూవీ ఆఫ్ మధువిధు' ఇదొక మలయాళ డబ్బింగ్ మూవీ. ఈ రోజు నుంచే సోనీ లైవ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక ఫ్యామిలీ కామెడీ డ్రామా మూవీ. ఈ మూవీలో ఫ్యామిలీస్ మధ్య వచ్చే కొన్ని కామెడీ సీన్స్ చాలా బాగా పిక్చర్ చేశారు. అది చూడడానికి బాగుంటాయి. ఈ మూవీలో ఫ్యామిలీ డ్రామా సీన్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. మీకు ఫ్యామిలీ డ్రామా సీన్స్ నచ్చేటట్లయితే మీకు ఈ మూవీ నచ్చుద్ది. ఇంకా ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే మన హీరో అమర్త్ రాజ్, అమ్ము తనకు ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఉంటుంది. అందరూ మగవాళ్ళే. తండ్రి ఉంటాడు, బాబాయ్ ఉంటాడు, తమ్ముడు ఉంటారు, తాత ఉంటారు, అందరూ ఉంటారు అనమాట. కానీ లేడీస్ ఎవరు ఉంటారు, వాళ్ళ అమ్మ చిన్నప్పుడు చనిపోతుంది. మన హీరో బాబాయ్ కూడా పెళ్లి చేసుకోవడం అనమాట. సో సింగిల్ గానే ఉంటారు. అలాంటి టైంలోనే అమర్దాజ్కి పెళ్లి చేయాలని చాలా సంబంధాలు చూస్తూ ఉంటారు. కానీ ఆ సంబంధాలు ఏ సెట్ అవ్వవు. కానీ అమర్దరాజ్ ఒక అమ్మాయిని చూసి ఇష్టపడతాడనమాట. సో ఆ అమ్మాయి కూడా ఇష్టపడుతుంది. ఇంకా వాళ్ళ లవ్ మ్యాటర్ ఇద్దరింట్లో చెప్పేసి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అలాంటి టైంలోనే ఆ ఇంట్లోకి ఇంకో అమ్మాయి వస్తుంది. ఆ ఇంట్లో నలుగురు మగవాళ్ళు ఉన్న లైఫ్ లోకి ఆ అమ్మాయి ఎవరి లైఫ్ లోకి వచ్చిందనేదే ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ పర్సన్ ఈ మూవీ స్టోరీ కొంచెం ఇంట్రెస్ట్ గానే పెడతాడు. ఇంటర్వ్యూలో మంచి ట్విస్ట్ అయితే పెట్టాడు. ఆ ట్విస్ట్ ని రివీల్ చేసేస్తే మీకు ఆ స్టోరీ మీద ఇంట్రెస్ట్ పోతుంది. సో ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. అలా సింపుల్ గా తీసుకెళ్తారన్నమాట. ఏంటి స్టోరీ చాలా సింపుల్ గా వెళ్తుంది అనుకుంటాము. అలాంటి టైంలో ఒక మంచి ట్విస్ట్ అయితే రివీల్ చేశారు. ఆ ట్విస్ట్ బాగుంది. ఆ ట్విస్ట్ బేస్ చేసుకుని సెకండ్ హాఫ్ లో స్టోరీ కూడా మంచిగానే తీసుకెళ్తాడు. దాని తగ్గట్టుగా మంచి కామెడీ సీన్స్ అయితే పెట్టారు. అది చూడడానికి అయితే పర్లేదు, బాగానే ఉంటాయి. ఒక ఇంట్లో అందరూ మగవాళ్ళే ఉంటారు. కానీ ఒక అమ్మాయి కూడా లేకపోతే ఆ ఇంట్లోకి ఒక అమ్మాయి వస్తే ఎలా ఉంటుంది అనేది మూవీ పాయింట్ అన్నమాట. సో ఆ పాయింట్ ని తగ్గట్టుగా మంచి ఫ్యామిలీ సీన్స్ అయితే పెట్టారు. అవి చూడడానికి కూడా బాగుంటాయి. సో ఆ నలుగురు మగాళ్ళలోకి ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా తీసుకొచ్చారు. సో ఆ ఫ్యామిలీ మధ్య సీన్స్ అవి చాలా బాగా పిక్చరైజ్ చేశారు. ఆ సీన్స్ కొంచెం ఎమోషనల్ గా చూపిస్తారు. అవి చూడడానికి బాగుంటాయి. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చరికి 1 hour 50 minutes ఉంటుంది. వాళ్ళు అనుకున్న కాన్సెప్ట్ చాలా సింపుల్ గానే తీసుకెళ్తారు. క్లైమాక్స్ కూడా అలాగే తీసుకెళ్తారు. సింపుల్ గా హ్యాపీ ఎండింగ్ అయితే ఇచ్చేస్తాడు. ఇంకా ఈ మూవీ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ పర్లేదు బాగా ఉంటుంది. వాళ్ళ క్యారెక్టర్స్ దగ్గర వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. ఇంకా ఈ మూవీ మ్యూజిక్ కానీ టెక్నిక్ కాస్త పర్లేదు బాగుంటాయి. సీన్స్ కొంచెం క్వాలిటీగానే అనిపిస్తాయి అనమాట. మూవీలో బ్లడ్ సీన్స్ కానీ అడల్ సీన్స్ కానీ అట్లా అంటే లేవు. మూవీ వాళ్ళకైతే పర్లేదు, బాగానే ఉంది, ఒకసారి చూడొచ్చు. సోనీ లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి, లేకపోతే మీకు మా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.